హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో పాలక్ పకోడీ స్వీట్ షాప్ స్టైల్లో క్రంచీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తేనే తెలిసిపోతుంది ఈ పకోడీ ఎంత క్రంచీగా వచ్చిందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఫ్రెష్ పాలకూర తీసుకోండి. నేను ఇక్కడ ఒక కట్ట పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 10 నిమిషాలు పక్కన పెట్టాను. మనం ఆకును కడిగిన వెంటనే పిండి కలిపేస్తే పిండి లూజ్ అవుతుంది, అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం పాలకూరని కాడలతో సహా తీసుకొని పెద్దగా కట్ చేసుకుందాం. ఈ పకోడీకి పాలకూర ఆకులు కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా పాలకూర అంతా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న పాలకూర వేసుకుందాం అండ్ కొద్దిగా శనగపిండి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులో సాల్ట్, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వాముని ఇలా చేతిలో తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుందాం. నెక్స్ట్ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చేతితో ఇలా ప్రెస్ చేస్తూ పిండి అంతా కూడా కలుపుకోవాలి. పాలకూరలోంచి వాటర్ అంతా బయటికి వచ్చి పిండి తడిచేలా ఇలా గట్టిగా కలుపుకోండి. పిండి తక్కువగా అనిపిస్తే ఇలా కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ముద్దకొచ్చేలా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేస్తే పిండి జారుగా అవుతుంది. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని ఇలా ముద్దకొచ్చేలా గట్టిగా కలుపుకోండి. పిండి మరీ లూజ్ అయితే పకోడీ ఆయిల్ పీల్చుకుంటుంది. ఈ పాలకూర పకోడీకి ఆకు ఎక్కువగా ఉండాలి, పిండి కాస్త తక్కువగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పకోడీ పిండి ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పకోడీలు ఆయిల్ పీల్చుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో ఇలా క్రంచీగా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పకోడీలన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసుకుందాం. ఇలా పకోడీలన్నీ ఒకేసారి తీయడం రాకపోతే కొద్దిగా తీసుకోండి, లేదంటే వేరే గరిటెతో ఇలా తీసుకోండి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలా పకోడీలా వేసుకుందాం. ఇలా రెడీ అయిన ఈ పాలక్ పకోడీని టీ టైం స్నాక్స్గా తీసుకోవచ్చు. ఇంట్లో పాలకూర ఉన్నప్పుడు చాలా ఈజీగా త్వరగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.